జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రసాద్ గారు, ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయి ఉంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఓవరాల్ ప్రెస్ మీట్ మీద? ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకోవచ్చు, ప్రధానమైన అంశాలు, అంత టైం ఉండదు కాబట్టి ప్రధానమైన అంశాలు ఓవరాల్ మీ అబ్జర్వేషన్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి, మాజీ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక నమస్కారాలండి. ఈశ్వర్ గారు, ఒక్కటి కొట్టే మనం చిన్నప్పుడు ఒక మాట వినివెళ్ళం, ఎవడైనా గట్టి కొడితే కళ్ళు బయర్లు గమ్మే అని. అలాగే ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి పోకరి సినిమాలో ఎవడైతే కొడితే దిమ్మ తిరిగిపోద్దు ఆడే పండు అని, ఇది మైండ్ బ్లాంక్ అయ్యే ప్రెస్ మీట్. నేను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం కనుక ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ అదృష్టమో దురదృష్టమో ఈ అసెంబ్లీ సెక్షన్స్కి వెళ్ళకపోవడం అన్నది ఏదైతే జరుగుతుందో సార్, అది నిజంగా చెప్తున్నాను, నిజాలు ఎలా తెలుస్తాయి అన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లే తార్కాడు. ఓకే, ఎలా అంటే గలగలగలగలాడిపోతున్నారు. మీరు కావాలంటే చూడండి, ఆయన ప్రెస్ మీట్ ఏది పెట్టారు ఈ 5 నెలల టెన్యూర్లో, తిరిగి కథ సమాప్తమే. ఈ ధారావాహిక కార్యక్రమం ఇక్కడతో సమాప్తం. ఉదాహరణకి తిరుపతి లడ్డు, ఈ టీవీ డిబేట్లో అయితే డెలిబరేషన్, ఇంకెవాళ్ళతో దీని విషయాలు ఎక్కడ ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడేయాలి అనిపించింది. ఓకే, సో ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, నేను ఎప్పటి నుంచో నా విశ్లేషణలో చెప్తున్నాను, ఈ కుక్కుడు ఫిగర్స్తోనూ వంట వరపు కార్యక్రమం ఒక ఛానల్లో జరుగుతుంటుంది, బాగా పౌడర్ వేసుకుని. సో దాంట్లోంచి ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ఒక లైన్ ఉంటుంది, కానీ ఇది రేరెస్ట్ ఫినామినా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ తెలుగుదేశం పార్టీకి లైన్ ఇస్తే ఎలా మాట్లాడాలన్న దానికి 40 సంవత్సరాల పైచిలకు అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు, యనమల రామకృష్ణ గారు లాంటి మనుషులే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా 14 లక్షల కోట్లని యనమల రామకృష్ణ గారు 10-11 లక్షల కోట్లని అప్పులని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా ఇంకా తవ్వే కొద్దీ వస్తాయంట. మరి తవ్విన తర్వాత బడ్జెట్ పెట్టవలసింది. ఇప్పుడు ఏంటి మూలిపోయిందని పెట్టి 6 నెలలు సరిపోలేదు, 6 నెలలు తవ్వినా సరే నేను అందుకే ముందు ఉపోద్ఘాతానికి కట్టుబడి మాడతాను. ఏదైతే లేవనెత్తారో ప్రతి అంశం దానికి టపా ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వర్ గారు ఒక డిబేట్లో మీరు మన ఏంటి ఫ్లడ్స్ విషయంలో మీరు పెట్టిన ఫిగర్స్, నెక్స్ట్ డే వాళ్ళకి ఏంటంటే ఆవు వ్యాసం లాగా అగ్గిపెట్టలకి 23 కోట్లు కాదు 20 లక్షలు అని ఇలా రిలాక్సింగ్ అనగానే వెనకాల వంతపాటు పాడుతూ అనితమ్మ గారు కూడా చెప్పిన తర్వాత మీరు చూసుకుంటే సరే 23 లక్షలు అనుకుంటే కింద బ్యాలెన్స్ టాలీ అవ్వాలి కదా మొత్తం టోటల్. సో అట్లా మీరు ఏది తీసుకోండి ఇన్సిడెంట్స్ ఈ 5 నెలల ఆద్యంతంలో, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న బడ్జెట్లు ఎవడైనా ఫాలో అయితే, రాష్ట్ర విభజన అప్పుడే 1,32,000 కోట్ల నెత్తి మీద పిడుబారం పెట్టి మన నెత్తికేస్తే 3.13 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు గారు 19లో దిగిపోయే టైంకి, అదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చే టైంకి నిన్నాలే ప్రాణాలకు తగ్గించి బడ్జెట్ పెట్టారు. తెగించి పెట్టడం అరే సార్, ఇప్పటికి కూడా ప్రాణాలు ఆడిపోతుంది కదా. కాదు ప్రాణాలకు తెగించి బడ్జెట్ మీకు అందుకే చెప్పాలి సార్, ఎందుకంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి బడ్జెట్ పెడతారు ఎవరైనా సరే. అరే బాబా ఈ సంవత్సరం పాటు ఎలా పరిపాలించాలని, కానీ ప్రాణాలు తోడుకెళ్ళిపోయి బడ్జెట్ పెట్టారు. ఏంటంటే అరే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటని. ఏమనుకోకు, నువ్వేమనుకోకు, నాకు ఎంతో అనుభవం ఉన్నా, నీ ఇన్నాళ్ళు నీ చెప్పుడు మాటలేని నేను పాడైపోయినా సరే మళ్ళీ ప్రజలకు అదే చెప్పుడు మాటలు చెప్పాలని అసెంబ్లీ సాక్షిగా యనమల రామకృష్ణ గారు, ఇంకా నాకు తెలిసి ఆనంద్ రామనాయుడు గారు పక్కన ఉన్నారు. ఎప్పుడో రోసే గారి తర్వాత అప్పటి బడ్జెట్లు పెట్టిన ఆయనే థియేటర్ బాబు ఇలాంటి బడ్జెట్లు పెడతారు అనుకుని, వీళ్ళే 6,40,000 కోట్లని చెప్పేది వీళ్ళే. ఇంకా ఉంది 14 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 10 లక్షలు, మళ్ళీ అదే అసెంబ్లీలో అవే అబద్ధాలు. మీరు ఒక మాట చెప్తా సార్, చూడాలి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుంటే ఒక అతను వెనక నుంచి చూసారు ఇలా గాబరా పడుతూ, అలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే పయ్యవల కేశవ్ గారు వీడియో క్లిప్పింగ్ ఉంటే ఒకసారి చూడండి, ఇదే ఆల్రెడీ బడ్జెట్ ఈ 10 లక్షలు మిగిలిన ఎక్కడి నుంచి చదవమంటారు నన్ను ఆయన. ఒక ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు మీరు గమనించగలిగితేనండి, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన రాష్ట్రం అమ్మాయి ఏదో అనుభవజ్ఞుడైన ఆయనకు అవకాశం ఇస్తే, ఎందుకంటే రైతు రుణమాఫీ చేయని చెప్పాడు కదా, అబద్ధాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కర్మ ఏంటంటే 1000 అబద్ధాలు ఆడి, నేను లాస్ట్ డిబేట్లో చెప్పాడు చూడండి, ఓ పెళ్లి చేసిన ఉదంతం ఎన్నో వేల అబద్ధాలు ఆడి ప్రభుత్వ స్థాపన అన్నది ఇది రీసెంట్ పాస్ట్లో జరుగుతుంది. మీరు 2019లో ఈ స్పిల్ ఆన్ బిల్స్ అని ఉంటాయి బడ్జెట్కి, ఇది ప్రజలకి బాగా చెప్పాలి సార్. తెలుగుదేశంకి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకుంటారు. ఎలా తెలుసండి, 2019లోనే 42,183 కోట్లు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయారని మొత్తుకున్నారు కదా. వీళ్ళు పెట్టేసి వెళ్ళిపోయిన దాన్ని వాళ్ళే కోర్టు కేసులు వేసుకుని మరీ డబ్బులు తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? 42,183 కోట్లు లీగల్ సెల్ తెలుగుదేశం ఆఫీస్లో చాలా యాక్టివ్గా పనిచేసి బిల్లు అన్ని ఇప్పించుకున్నారు. ఇది కాదని కాంట్రడిక్ట్ చేయమనండి, నేను ఓపెన్ డిబేట్. సో దాని అర్థం ఏంటి,
పాత బిల్లులు 42,083 183 కోట్లు పూర్ణ కుంభం పెట్టిపోయినా పూర్ణహాతులు తీసుకుని వెళ్ళారు కదా మీడియా. జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిపోయారు నాకు చంద్రబాబు నాయుడు గారు. అదే చెప్తున్నారు, ఆయన గిఫ్ట్లు ఎలా తీసుకున్నారంటే సార్, నాకు తెలిసి కంగారు పిల్ల ఎలా కాపాడుతుంది తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని, అలా వీళ్ళు ఏం చేసి దౌర్భాగ్యం చేసి పోయినా సరే, ఉదాహరణకి పోలవరం ఇదేదో చూడండి, అత్త సొమ్ము అల్లురు దానం చేసినట్టు ఆ బస్సులు వేసిపోయారు. ఇందాక మీరు డిబేట్ కంటిన్యూషన్లో ఒక్క బ్రహ్మాండమైన వార్త ఒకటి చూపిస్తాను సార్ మీకు. ఎందుకంటే ఒక అబద్ధాలని ఆడి వీళ్ళు ఎలా జస్టిఫై అయ్యారు అన్న దగ్గర మీరు గమనిస్తే ఇవి చూడండి సార్. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుంది అన్న దగ్గర మీకు గ్యాప్ కొందో లేదో, బిల్డింగ్లు రంగురేశారు, ఎంతెంత దోచేశారు, ఇవన్నీ మాడారు కదా. అవును, ఇది ఇంకొకసారి ప్రజలకు తెలియచెప్తే ఆయన సంబంధించిన మనుషులు ఎంత ప్రజల్ని ఎలా మోసం చేశారు అన్నది. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది. ఏం చేయాలి సార్ దీన్ని? ఒకసారి రాత్రికి నిద్ర పడుతుంది సార్. మామూలుగా ఇట్లా అబద్ధాలు చెప్పి జీవిస్తున్నాం కదా మనం, మన జీవితాలు మన బ్రతుకులు ఏంటి, అసెంబ్లీ సాక్ష్యం నిజం చెప్పాల్సి వచ్చినందుకు అబద్ధం అలాగే ఉండిపోతే ప్రజల్లో ఓకే, మళ్ళీ నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు రాత్రి నిద్ర పడుతుంది వీళ్ళకి. అందుకే నేను ప్రాణాలకు తెగించని చెప్పాను. ప్రాణాలకు ఎందుకు తెగించి ఇప్పుడు వచ్చింది, మీరు ప్రాణాలకు తెగించనే మాటకి కరెక్ట్ ఇప్పుడు జడ్జ్ దాన్ని ఏమంటారు జస్టిఫికేషన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ప్రాణాలకు తెగించి పెట్టే బడ్జెట్ లో అదేంటిది అలా ఉండాలి కదా. 3,000 కోట్లు రంగులు తీసేసింది, రంగులు వేసింది, తూచ్చు సిద్ధం సభలు. బాబు మీకు 42 సంవత్సరాల పైచీలకు అనుభవం ఉంది. రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారు, ఆయన బర్త్డేకి మహానాడులు ఎడతారు. ఇదే సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్సులని మీరే తీసారా? దానికి కూడా లెక్కలు ప్రశ్న రూపంలో బయట నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అడిగితేనే దరదరలో ఆడుతున్నారు. పయ్యోళ్ళు కేసు ఒకరు నేను పెట్టిన ఫిగర్లు అది లేదు సార్, మీరు కొంచెం ఆలోచించి మాట్లాడంటే మాకు అల్లక్కడి నుంచి వచ్చిన ప్రవచనాల్లో ఇవే ఫిగర్లు ఉన్నాయని చూపిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా నేను చూపిస్తాను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఎందుకంటే సార్ ఈ ప్రశ్న నెంబరు అండ్ మోర్ ఓవర్ ప్రజల్ని ఎలా మభ్యపెట్టి అబద్ధాల పునాదుల మీద చాలా చక్కగా, అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవాళ మీకు బస్సులు వాడారు, నిజంగా వాడారు. ఎన్ని 27,188 బస్సులు రాష్ట్ర ఖజానాకి 87 కోట్ల పైచీలక. ఎందుకంటే రాప్తాడు సభ ద మేజర్ సక్సెస్ సాధించిన సభ, ఈయనే పక్కన ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో కర్మగాలి. మీరు అలాంటి వాటిని మీరు డిబేట్లు పెట్టండి సార్ ఈసారి నుంచి. ఎందుకంటే సార్ వీళ్ళు ప్రజల్ని ఎన్ని రకాలుగా, ఒక్క గవర్నమెంట్ బస్సు తీసుకోలేదు కానీ బస్సులకి 100 కోట్లు ఖర్చు పెట్టేశారు, బస్సులో తరలించేశారు, ఆర్టీసీని ముంచేశారని చెప్పారు కదా. ఇప్పుడు కానీ వాళ్ళే చెప్పారు ఇప్పుడు అసెంబ్లీలో. ఇప్పుడు 13 వాళ్ళే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. 13,558 నెంబర్ అండి. ఒక ప్రశ్న అడిగితే ఎవరు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, పాపరెడ్డి రామరెడ్డి గారు ఎమ్మెల్సీలు ఏమని అడిగారు? రాష్ట్రంలో రైతుకు ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఏదైతే 20,000 ఏదో చెప్పారు కదా, దాన్ని అంటే తూచట. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం కుదరదట. 24-25కి ప్రణాళిక వేస్తారట, 26కి ఇస్తే చాలా గ్రేట్ అని చెప్తున్నారు. బాగుంది. అసెంబ్లీకి చెప్పించడం కూడా చాలా బాగుంది, వాళ్ళ నోట్తో చెప్పించడం. అదే సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్న దగ్గర బ్రహ్మాండంగా వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుని కిలకిలకిల్లా ఆడిపోతున్నారు. అలాగే పిల్లలకి ఏంది బాబు ఇది ప్రశ్న అని, ప్రశ్న నెంబరు 169 ఎవరు? బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాడిపల్లి చంద్రశేఖర్ గారు, విరూపాక్ష గారు, దాసరి సోద గారు, మత్స్యకారు విశ్వేశ్వరరాజు గారు అడిగిన ప్రశ్న ఏంటి సార్, ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏమైనా బడ్జెట్ అలొకేషన్స్ పిల్లలకు పెట్టారంటే తూచట. ఈ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు. పైపొచ్చి నెక్స్ట్ ఇయర్ ఇది మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు నెక్స్ట్ ఇయర్కి ప్రణాళికబద్ధంగా చేస్తారు. నాకు తెలిసి అడుగుతాను, అమ్మఒడికి చెప్పినట్టు అదే అమ్మఒడి కార్యక్రమంలో దీంట్లో పిల్లలకి విద్యార్థి అన్నిటికీ అదేనా వర్తించేది? ప్రణాళిక వేసుకోవడం మీది వాళ్ళ ఆవ్యాసాన్ని బ్రహ్మాండంగా పాలిస్తారు సార్. ఒకటి మీరు గమనించట్లేదు, 5 సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు బడ్జెట్ మీద సమావేశం పెట్టారు కదా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనిషి అంత మనిషి అయినా ఆవ్యాసమే. ఊకిళ్ళు బాబాయ్ అన్న చెల్లికి అన్యాయం చేశారు. అలా అక్కడ నెల్లూరులో నంద్యాలలో ఓ ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్సీ డోల్ డెలివరీ. ఈ 5 సబ్జెక్టులు తప్ప కొత్త మాట్లాడకండి. అలాగే ఈ బస్సులది ఈ ప్రశ్నలు చేశారు. 50 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడం ఏందో విధ్వంసం అంటే ఏంటో. విధ్వంసం అంటే ఏంటి సార్? వాళ్ళు చేసి వెళ్ళిందని కడుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాపాడితే
అరే విధ్వంసాన్ని కాపాడతారా? ఆ విధ్వంసం మేము చేసింది మీరు ఎత్తికేసేస్తే సరిపోద్ది. సరిపోద్ది. రైట్. సార్, ఇప్పుడు మీకు బడ్జెట్ ఫిగర్స్ సార్ ఎన్ని ఉన్నాయంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 28,457 కోట్లు అప్పు చేస్తే ఎస్ కరెక్ట్. ఇవాళ ఎఫ్ఆర్బిఎంకి లోబడి 1647 కోట్లు ఇంకా వెసులుబాటు తీసుకుని పనిచేసిన దగ్గర అంటే మేమైతే మీరు గమనించలేదు సార్, యనమల రామకృష్ణ గారు 100 కోట్ల రాష్ట్ర ఖజానాలో ఉంచాం, అవునవును. ఇంకా అప్పు పుట్టదు మీకు అని చెప్పారు. అవును. కానీ 100 కోట్లు 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఏది జరగదో అది జరిగి చూపించాడు. సంవత్సరాల బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం ఇస్తారు. రైట్. ఇది ఒకసారి 2018 చెప్పారు కదా, మళ్ళీ వస్తున్నాను సార్, మీరే స్టార్ట్ చేద్దాం.